హాయ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో లక్నో బోని కుట్టింది. హైదరాబాద్పై పంత్ సేన అద్భుత విజయం సాధించింది. ముందుగా టాస్ అండ్ పిచ్ రిపోర్ట్. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే పిచ్ బౌలర్లకు సహకరించింది. ముఖ్యంగా షమీ స్పెల్ మ్యాచ్లోనే మలుపు తిప్పింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఘోరమైన ఆరంభం. సన్ రైజర్స్ ఆరంభం ఒక పీడకలలా సాగింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షమీ పంజా. పాత జట్టు ఎస్ఆర్హెచ్ పైనే మహమ్మద్ షమీ విరుచుకుపడ్డాడు. తన 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఇందులో 18 డాట్ బాల్స్ ఉండడం విశేషం. నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ పోరాటం. 35 for 4 స్కోర్ వద్ద కష్టాల్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని నితీష్ కుమార్ రెడ్డి 56 of 33 మరియు హెన్రీ క్లాసెన్ 62 of 41 ఇద్దరు కలిసి ఆదుకున్నారు. ఇద్దరు 5వ వికెట్కు 116 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా 11 నుంచి 15 ఓవర్ల మధ్య 79 పరుగులు రాబట్టి మ్యాచ్లోకి తిరిగి వచ్చారు. చివర్లో వరుస వికెట్లు పడటంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 156 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఎల్ఎస్జీ చేజింగ్. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్. 157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నోకు ఎయిడెన్ మార్కరం 45 of 27 బాల్స్ మంచి పునాది వేశాడు. అయితే మధ్యలో వరుస వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ 68 of 50 బాల్స్ ఎంతో పరిణితితో ఆడి జట్టును గెలిపించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమవగా జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్లో వరుస 4లు కొట్టి 19.5 ఓవర్లో లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో కీ హైలైట్స్ ఉన్నాయి. నంబర్ 1 మహమ్మద్ షమీ స్పెల్. మహమ్మద్ షమీ స్పెల్ గురించి మాట్లాడాల్సిందే. 4 ఓవర్లు 9 పరుగులు 2 వికెట్లు, అది కూడా పాత జట్టు పైనే. షమీ స్పెల్ వల్లే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కీ హైలైట్ 2 తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. క్లాసిక్తో కలిసి చేసిన 116 పరుగుల పార్ట్నర్షిప్ వల్ల ఎస్ఆర్హెచ్కి గౌరవప్రదమైన స్కోర్ లభించింది. కీ హైలైట్స్ 3 చివరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్కు కెప్టెన్ రిషబ్ పంత్ తన క్లాస్ ఇన్నింగ్స్తో ముగించాడు. పంత్ ఫామ్లోకి రావడం ఎల్ఎస్జీకి పెద్ద ప్లస్. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది? షమీ బౌలింగా లేదా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగా? కింద కామెంట్ చేయండి. ముఖ్య గణాంకాలు. ఎస్ఆర్హెచ్ 156 for 9. టాప్ స్కోరర్స్ క్లాసెన్ 62, నితీష్ కుమార్ రెడ్డి 56. బెస్ట్ బౌలింగ్ షమీ 2 for 9, ప్రియాన్స్ యాదవ్ 2 for 34. ఎల్ఎస్జీ 160 for 5. బెస్ట్ బ్యాటింగ్ పంత్ 68, మార్కరం 45. బెస్ట్ బౌలింగ్ హర్ష దుబే 2 for 18. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహమ్మద్ షమీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ల కోసం మన ఆర్ఎల్జీ క్రికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.